సంక్రాంతి పండుగ యొక్క శుభాకాంక్షలు. సంక్రాంతి అనే పండుగ చాలా విశిష్టమైనటువంటిది. రైతుల యొక్క పవిత్రమైనటువంటి పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఎందుకంటే వ్యవసాయంలో వాళ్ళు చేసేటువంటి పంటలు పండించిన తర్వాత వచ్చినటువంటి పంట వాళ్ళు అమ్ముకున్న తర్వాత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగనే సంక్రాంతి. ఇది 3 రోజుల పండుగ, కొందరు 4 రోజులు చేస్తారు. మన తెలుగు వాళ్ళ యొక్క పవిత్రమైన పండుగ భోగి, తర్వాత సంక్రాంతి, కనుము, ముక్కనుము అని చెప్పేసి కూడా అంటుంటారు. మరి ఇంత పవిత్రమైన పండుగలో చాలామంది, ఇది ముఖ్యంగా త్రిమూర్తులకు, మాతలకు చాలా విశిష్టమైనటువంటి పండుగ. ముగ్గులు వేయడం అనేటువంటిది, భోగి అనేటువంటిది, ఆ గొబ్బెమ్మలు ఆడడం అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా ప్రశిష్టమైన పండుగ. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఈ సంక్రాంతి పండుగ విశేషత అనేటువంటి చెప్పడం చాలా గొప్పదనంగా ఉంటుంది. మన యొక్క ఉభయ రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, తమిళనాడులో కానివ్వండి, చాలా పండుగ విశేషంగా జరుపుకుంటారు. మరి ఇటువంటి మహత్తరమైన పండుగలో మన యొక్క క్షత్రియ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు యొక్క ముగ్గుల పోటీ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ప్రేమతత్వం అని చాలా గొప్పది అంటారు. లవ్ ఇస్ గాడ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ప్రేమతత్వం, ప్రేమకు మించినటువంటి పెన్నిది లేదని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే అందరూ కలిసిమెలిసి ఉండాలా. నో మ్యాన్ క్యారీ ఎ సింగిల్ పైసా, అలెగ్జాండర్ గాన్ విత్ ఎంప్టీ హ్యాండ్స్ అంటారు. కాబట్టి ప్రేమతత్వాన్ని మించినది లేదు. అందుకే ఆ విధంగా అందరం కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఐక్యత భావాన్ని చేకూర్చేదే ఈ యొక్క సంక్రాంతి పండుగ. అందరం కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతత్వంతో ఉండాలని చెప్పేసి బలో సహస్రార్జున మహారాజ్ కి సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని లక్ష్మీ మందిరం ఆవరణలో ఆర్మూరు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో, యోజన సమాజ్ ఆధ్వర్యంలో మరి మన క్షత్రియ మహిళా మనులకు, చిన్నారులకు, విద్యార్థులకు అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి ఈ ముగ్గుల పోటీల్లో ఈరోజు దాదాపు ఒక 100 మంది అమ్మాయిలు, మహిళలందరూ కూడా పాల్గొన్నారు. మరి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో, ఒక మన సంస్కృతిని నిలబెట్టుకునే విధంగా మరి క్షత్రియ సమాజ్ పెద్దలు ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూరు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతినిత్యము ఏదో ఒక సంస్కృతిని పెంపొందించే విధంగా, అదేవిధంగా యూనిటీ, ఒక ఐకమత్యం పెంపొందించే విధంగా, మరి సంస్కృతి అభివృద్ధి చేసుకునే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం చాలా గొప్ప విషయము. మరి ఆర్మూరు క్షత్రియ సమాజ్ మరి ఆర్మూరులోనే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయము. మరి ఈరోజు ఇక్కడ చాలామంది, దాదాపుగా 100 మంది అమ్మాయిలు, మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పోటీతత్వముగా మరి ఒక్కొక్కరు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా వాళ్ళు ముగ్గులు వేయడము, మరి ఈ ముగ్గుల్లో న్యాయ నిర్ణేతలు మరి ఏ ముగ్గు ఉత్తమంగా ఉంది, ఏది ముగ్గు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఏ విధంగా నిర్ణయించాలనే విషయంలో చాలా సంకుటిత పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకరికి మించి ఒకరు మరి ఇక్కడ చాలా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మరి ముగ్గులు వేయడం చాలా గొప్ప విషయము. మరి రానున్న రోజుల్లో మన క్షత్రియ సమాజ ఆధ్వర్యంలో మరి పెద్దలు మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి ఈరోజు ఇక్కడికి మరి మేము రావడం చాలా ఆనందదాయకం ఉంది. మరి ఒక పండుగ వాతావరణం ఇక్కడ ఉంది. మరి ఆర్మూరు క్షత్రియ సమాజ్ ఇంత పెద్ద సమాజం ఉండి కూడా ఇంత ఐకమత్యంగా ఉంది అనేది కారణం కేవలం మన క్షత్రియ సమాజ్ పెద్దలు చేస్తున్నటువంటి కార్యక్రమాలే. మరి ఐకమత్యం కోసం తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో ఆ విధంగానే మరి మేమందరం కలిసిమెట్టుగా మరి ముందుకు వెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఎవరైతే గెలుపొందుతున్నారో వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా అందరూ కూడా పార్టిసిపేట్ అయిన వాళ్ళందరూ కూడా మరి సమాజ్ పెద్దలు కన్సలేషన్ బహుమతులు కూడా ఇస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్షత్రియ సమాజ్కి జై.